సినిమా టికెట్ల విషయంలో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏపీలో సినిమా రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. పాత విధానంలోనే సినిమా రేట్లను నిర్ణయించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. స్పందన ఈ రోజు మరి కాసేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పు వెలువరించిందని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో సినిమా థియేటర్లపై జియో నెంబర్ 35 ఒక దాన్ని తీసుకొని వచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా థియేటర్ల రేట్లన్నీ కూడా తగ్గిస్తూ ఆ జియో యొక్క సారాంశం. ఆ జియోని తగ్గించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల ఓనర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, నిర్మాతలు కానీ, ఇటు పెద్ద హీరోలు అన్ని కూడా తరచూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సినిమా థియేటర్లు చాలా వరకు ఇప్పటికే ఈ రేట్ల యొక్క ఈ తగ్గించడం వల్ల సినిమా థియేటర్లు అన్ని కూడా లాస్ అయ్యే పరిస్థితులు ఉంది. పెద్ద సినిమాలు మేము తీయలేకపోతున్నాము. పెద్ద సినిమాలు బాగా భారీ బడ్జెట్ తో చేసిన సినిమాలని మేము తక్కువ రేటుకి అమ్మటం, తక్కువ రేటుకి ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్నట్లయితే మేము సినిమాలు తీయలేము, మేము లాస్ వస్తుందని చెప్పేసి కూడా అనేక రకాలుగా నిర్మాతలు కానీ, ఇటు ఎగ్జిబిటర్లు కానీ, సినిమా థియేటర్ ఓనర్లు కానీ అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి పేర్ని నాని గారు మెమోరాండాలు ఇవ్వటము, ఆయన కలవటం కూడా జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవటం వల్ల మేము భరించలేము. ఇప్పటికే మేము ఏదైతే కరోనాల వల్ల దాదాపు 2.5 నెలలు మాత్రం నష్టపోయాం. మేము నష్టపోవటం వల్ల థియేటర్లు కూడా ఓపెన్ చేసిన పరిస్థితులు లేవు, బెనిఫిట్ షోలు ఇవ్వలేదు, సరిగ్గా రోజుకి 4 సినిమా థియేటర్లకు రోజుకి 4 ఆటలు కూడా ఆడించినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపించలేదు. కానీ దీనివల్ల బాగా లాస్ అవుతాము. చిన్న సినిమాల వరకు అయితే ఒక విధంగా నడుస్తుంది తప్ప పెద్ద సినిమాలు మాత్రం మేము భరించలేము అని చెప్పేసి పెద్ద నిర్మాతలు కానీ, పెద్ద హీరోలు కానీ తరచూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ విన్నవించుకోవడం జరిగింది. కానీ ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో థియేటర్లు యజమానులందరూ కూడా న్యాయస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించడం వల్ల ఈ రోజు వాదనలు ఇరు వర్గాలు, ప్రభుత్వ వాదనలు కానీ, ఇటు థియేటర్ల యాజమాన్య వాదనలు విన్న రాష్ట్ర హైకోర్టు ఈ రోజు ఒక చారిత్రాత్మక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో నెంబర్ 35 ఈ రోజు కొట్టివేస్తూ తగ్గించిన రేట్లని ఉన్నటువంటి విధానాన్ని ఇక్కడి నుంచి వాటిని కొనసాగించడానికి వీల్లేదు. థియేటర్ల యజమానులు, థియేటర్లో ఉన్నటువంటి ఏదైతే సినిమా ప్రొడ్యూసర్లు యథావిధంగా పాత రేట్లకే సినిమా టికెట్లు అమ్ముకోవచ్చు అని చెప్పేసి కూడా ఒక తీర్పునైతే ఇవాళ ఇవ్వడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.